కొత్త పింఛన్ ఇప్పట్లో లేవు, పెంచేదాకా ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నది. కొత్త పింఛన్ దరఖాస్తులు దరఖాస్తుల వెబ్సైట్ పనిచేస్తలేదు. గత సర్కారు ఇచ్చిన పింఛన్లే కొనసాగిస్తున్నాం. మండలిలో స్పష్టం చేసిన సీతక్క. గోయిందా గోయిందా ఏమైపోయా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అవ్వా నీకు ఇప్పుడు ఎంత వస్తుంది పింఛను? 2000 వస్తుంది. ఇగో రేపు డిసెంబర్కి వెళ్ళి గింతిస్తా, ఇదెంత 4, ఇదెంత 4, ఇదెంత 4 అని చెప్పేసి ఇట్లా చేతులు చూపించుకుంటా ఏళ్ళు చూపించుకుంటా ప్రచారం చేసిండు. పగటేశ కాడి చేసినట్టు ఆ రోజు. ఇప్పుడు ఏమంటుంది అక్క సీతక్క? అలా అలా వీళ్ళ అన్ననే, ఆయన చెల్లెనే ఈమె. ఏమంటుంది మండలిలో నిన్న అధికారికంగా? పింఛన్లు పెంచుడు లేదు, కేసీఆర్ ఇచ్చిన 2000, ఈ 4000 లేవు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తాము, ఇంకా 3 ఏళ్ల దాకా 2000 ఇస్తాము. ఎన్నికల ముంగల మళ్ళీ ఓట్లు వేయించుకోవాలి కదా, అప్పుడు ఏమైనా పెంచితే గిస్తే 4000 చేస్తామని చెప్తుంది అక్క. ఓట్ల దాకా 2000 ఇస్తారంట, కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తారంట. ఓట్ల ముంగట కాంగ్రెస్కి మళ్ళీ ఓట్లు వేయించుకోవాలి కదా, అప్పుడు 4000 చేస్తారంట. ఇక 3 ఏళ్ళ టైం ఉందంట, ఇంకా పెంచేందుకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నది. కొత్త పింఛన్ దరఖాస్తుల వెబ్సైట్ పనిచేస్తలేదు. ముసలోళ్ళని ఎట్ట మోసం చేస్తేవి రేవంత్ రెడ్డి? గిన్ని తీర్ల మోసం చేస్తావా? పాపం వాళ్ళు ఏదో ఆశకు పోయి నీ కోటేసినందుకు 2000 పింఛని 4000 చేస్తా 4000 చేస్తా అంటివి. ఈ 4000 చేస్తానని అడిగితే ఏవయా అని అడిగితే ఇగో గిట్లా ఇంకా ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా మాకు 3 ఏళ్ల సమయం ఉన్నది. అంటే ఈ సంవత్సరంన్నర 3 ఏళ్ళు 4.5 ఏళ్ళు పోతే లాస్ట్ 5 నెలలు పెంచుతా అంటున్నాడు. లాస్ట్ 5 నెలలు పెంచి అప్పుడు ఇక నేను పెంచిన చూడండి మళ్ళీ నాకే ఓటేయరని అడుగుతాడు అనమాట. ఇక మరి ముసలోళ్ళే ఆలోచన చేసుకోవాలి, ప్రజలే ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేసిందో ఎట్లా చేసిందో సీతక్క మాటలు బట్టి అర్థమవుతుంది.